మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం గారు కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇందిరాగాంధీ గారు కూడా ఆవిడ పిఎంగా ఉన్నప్పుడు కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు వస్తున్నప్పుడు డాలర్తో మనం పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన డాలర్స్లోకి మనం అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి విదేశాలకి ఏదైనా ఇవ్వాలంటే కాబట్టి డాలర్ని మనం దాని తాలూకు స్పీడ్ని ఆపాలన్నా కూడా మన విదేశీ మారక నిల్వల్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలన్నా కూడా ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది అనేది గతంలో కూడా ఉంది. ఇప్పుడు పైగా క్రైసిస్ ఉంది వరల్డ్ వైడ్గా. మరి ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి. ఇరాన్తో మనకి చాలా పరిస్థితులు, ఆయిల్ మనకి ఇరాన్ నుంచి వస్తుంది, ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు అనేవి. మరి అక్కడ పరిస్థితి హర్మోజ్ జలసంధిని బ్లాక్ చేసే పరిస్థితి ఉంది ఈరోజు చూస్తే. కాబట్టి ఈ క్రైసిస్ వస్తుంది కాబట్టి ఆయన ఈ ఊరికి తిరగడం, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వలన మనం బయటికి వెళ్ళే పని తగ్గుతుంది కాబట్టి ఈ పెట్రోల్ వాడకం కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ సలహా ఇవ్వడం జరిగింది. ఆయన సలహా సూచనలు ఇచ్చారు తప్ప నిషేధం, ఆంక్షలు విధించలేదు. మనం విచక్షణతో ఆలోచించి మనం జాగ్రత్తగా మన నేషన్కి కూడా మనం సహాయం చేయాలి. రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందంట. అవకాశం ఉంది సార్, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అక్కడ టైట్ అయింది. ఈ రోజు ఉన్న వార్తల ప్రకారం పెట్రోల్ ఇక్కడికి ఇండియాలోకి రావడానికి పరిస్థితి టైట్ అయింది కాబట్టి రేట్లు పెరుగుతాయి ఖచ్చితంగా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే మనం ఇబ్బంది పడతాం, నరేంద్ర మోడీ గారు ఇబ్బంది పడతాం. అంటే చూసుకున్నట్టయితే కొంచెం లాక్డౌన్ పడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. లాక్డౌన్ పడే అవకాశం ఉందని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇది వ్యాధికి సంబంధించింది, అనారోగ్యానికి సంబంధించింది, వైరస్కి సంబంధించింది, బ్యాక్టీరియాకి సంబంధించింది కాదు, ఫైనాన్షియల్ క్రైసిస్. ఇది లాక్డౌన్ ఆయనే విధించక్కర్లా. మన దగ్గర డబ్బులు లేకపోతే మనం రెస్టారెంట్కి వెళ్ళటం మానేస్తాం, మన దగ్గర డబ్బులు లేకపోతే సినిమాకి వెళ్ళటం మానేస్తాం, మన దగ్గర డబ్బులు లేకపోతే షాపింగ్కి వెళ్ళటం మానేస్తాం. లాక్డౌన్ అనేది అప్పుడు ఎందుకు విధించారు? వైరస్ వ్యాప్తిగా ఉంది, ఒకరి నుంచి ఒకరికి వస్తుంది కాబట్టి ఆయన లాక్డౌన్ విధించడం జరిగింది. ఆయన సిల్వర్ కానీ షేర్ మార్కెట్లోకి వెళ్ళడం వల్ల ఇంత రేటు పెరిగిందని చెప్పేసి అంటున్నారు. తగ్గింటే షేర్ మార్కెట్లోకి మనసున్నప్పుడు పిఎం గారు ఏం చేస్తున్నారు? లేదు, షేర్ మార్కెట్లోకి వెళ్ళడం అది బిజినెస్ అండి. అది ఆయన ఏం వెళ్ళలేదు, ఆయన షేర్ మార్కెట్లోకి వెళ్ళలేదు, ఆయన వద్దని చెప్పలేదు. మార్కెట్ అంతకుముందు కూడా ఉందండి. ఇంతకుముందు కూడా గోల్డ్ మార్కెట్ ఉంది, సిల్వర్ మార్కెట్ ఉంది. అది షేర్స్లో కూడా ఇప్పుడు డిజిటల్ గోల్డ్, డిజిటల్ సిల్వర్ మార్కెట్ అంతకుముందు కూడా జరుగుతూ ఉంది, తక్కువలో జరుగుతుంది. ఇదేంటి మన కరోనా తర్వాత ఇంట్లో ఉండి షేర్స్ కొనటం, ఇంట్లో ఉండి బంగారం ఆన్లైన్లో కొనటం, అంటే డిజిటల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ అనేది అలవాటైంది, పెరిగింది. ఆయన ఏం పెంచలేదు, ఆయన ఏమి తగ్గించలేదు. కాబట్టి చూసుకున్నట్టయితే పెట్రోల్ మీద 6-7 రూపీస్ రేట్ పెరిగే అవకాశం ఉన్నాయన్నారు. 5 రూపీస్ ఖచ్చితంగా లీటర్కి పెరిగే అవకాశం ఉందండి. మనం దానికి ప్రిపేర్ అవ్వాలి. మనం నేషన్తో కలిసి నడవాలి. మన వెల్ఫేర్ మనం చూసుకోవాలి. అన్నీ ముఖ్యమంత్రి గారు చేస్తారు, అన్ని ప్రధానమంత్రి గారే చేసేస్తారు. ఇదంతా కుదరదండి. వాళ్ళు చేసేది వాళ్ళ లెవెల్ బెస్ట్ వాళ్ళు చేస్తారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో అన్నీ ఒక్కళ్ళే సంభాళించడం, అందరూ ఒక్కళ్ళే కరెక్ట్ చేయాలనుకోవడం కుదరదు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రెస్ట్రిక్షన్ ఉండాలి. ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకోవాలి. మనం 4 సార్లు తిరిగేది 2 సార్లు తిరగమంటున్నాడు ఆయన. మీరు బంగారం ఏడాదికి 4 సార్లు కొంటే 2 సార్లు కొనండి చాలా అంటున్నారు. ఎట్లాగో మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనే పరిస్థితి అయితే లేదు. ఏదో కంపల్సరీగా ఒక ఫంక్షన్ ఉంది, ఒక పెళ్ళి ఉంది, కొనాలి, వాళ్ళు కొంటారు. వాళ్ళని వద్దనే ఆయన చెప్పట్లా. రెగ్యులర్గా కొనే అలవాటు ఉన్న వాళ్ళు, బాగా రిచ్ క్లాస్, నియో రిచ్ క్లాస్ వాళ్ళు కొంచెం తగ్గిస్తే దిగుమతులు తగ్గుతాయి. తద్వారా మన విదేశీ మారక ద్రవ్యం మన దగ్గరే ఉండిపోద్ది, మన డాలర్లు మన దగ్గర ఉంటాయి. మనకు కొంచెం స్ట్రెంగ్తన్గా ఉంటాం, ఫైనాన్షియల్గా బలంగా ఉండాలి కదా. సడన్గా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం బంగారం కుదవబెట్టి మనం ఆ సమస్య నుంచి బయటపడడానికి వీలవుతుంది. కాబట్టి ఆయన బంగారం కొనడం తగ్గించండి అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోమన్నాడు. అట్లాగే బయట పెట్రోల్ వాడకం తగ్గించమన్నాడు. ఒక నితిన్ గడ్కరీ అని ఒక ఆయన ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్. ఆయన దాదాపు ఒక 7-8 years నుంచి ఒక మిషన్ ఉన్నాడు, ఏంటంటే గ్రీన్ ఎనర్జీ. మనకి పెట్రోల్తో డీజిల్తో పని లేకుండా చేయాలని ఆయన కంకణం కట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. గ్రీన్ ఎనర్జీ అంటే ఈవీ వాహనాలు. ఇప్పుడు మనం ఛార్జ్ పెట్టుకునే వాహనం అయితే పెట్రోల్తో సంబంధం లేదు కదా. ప్లస్ ఇంకొక మిషన్ కూడా ఆయన చేస్తున్నారు. ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు చేసింది, పిఎం సూర్యఘర్ అని ఒకటి పెట్టారు. అంటే ఈ సోలార్ ప్యానెల్స్, అంటే సూర్యుడి నుంచి మన విద్యుత్తుని తయారు చేసుకొని ఆ విద్యుత్తుని ఇంట్లోకి వాడుకునేలాగా, బయట వాడుకునేలాగా ఆయన పిఎం సూర్యఘర్ యోజన అనేది పెట్టారు. ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసు పైన
గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్లు, గవర్నమెంట్ ఆఫీసులు పెట్టడానికి ముందు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా సోలార్ ఎనర్జీ ప్యానల్స్ పెడితే ఆ బిల్డింగ్ కావాల్సిన కరెంట్ అంతా అదే తయారు చేస్తుంది. ఏదైనా కాస్త కోస్త మిగిలితే ఇంకో దానికి వాడుకోవచ్చు. అలాంటి ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి, చాలా వరకు జరిగినాయి కూడా. అట్లాగే వాళ్ళు కోరుతున్నారు ప్రైవేట్ అపార్ట్మెంట్స్. మనకి హైదరాబాద్ సిటీలో ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంత లక్షల చదరపు అడుగుల స్పేస్ ఉంది పైన, అపార్ట్మెంట్స్ పైన. అవన్నీ కూడా సోలార్ ప్యానల్స్ పెడితే కరెంటు ఖర్చు తగ్గిపోద్దిగా. కరెంటే కావాలని బొగ్గులతో కరెంట్ తయారు చేసిన పని ఉండదుగా. అవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి ఒక మిషన్ లాగా చేస్తూ వస్తున్నారు. నితిన్ గడ్కరీ గారు, ఆయన సహచరులు, ఇంకా రకరకాలుగా ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఈ దేశం తాలూకు వెల్ఫేర్ గురించి ఏ ఇబ్బందులు రాకూడదు. ఇప్పుడు మనం పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడితే అక్కడ గేట్ వేసేస్తే మనం ఇబ్బంది పడుతున్నాం కదా, ఇప్పుడు రేట్ పెరుగుతుంది కదా. అదే ఈవీలు ఒక 5 ఏళ్ళు ఇప్పుడు 50% ఈవీలు ఉంటే అంత క్రైసిస్ లేదు. 15% ఈవీల్లోకి మనం మారాం. అది 50%కి వస్తే 50% ఈవీ వాహనాలకు వస్తే పెట్రోల్ క్రైసిస్, డీజిల్ క్రైసిస్ మనల్ని ఏం చేయవు. 100 వెహికల్స్లో 50 ఈవీ వాహనాలు ఉంటే ఇంకేముంది, వాళ్ళ రేటు పెరగాల్సిన అవసరమే రాదు. వాటర్ లేదు కదా, 50 వాహనాలకు పెట్రోల్ అక్కర్లా, డీజిల్ అక్కర్లా, ఇంకా రేటు పెరిగే సమస్య లేదు. అది ఒక గ్రీన్ ఎనర్జీ అనే నితిన్ గడ్కరీ గారు దాన్ని ఒకటి ఫాలోఅప్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. కేంద్రం పనిచేస్తుంది, రాష్ట్రాలు పనిచేస్తున్నాయి. మనం పైన వాళ్ళు చెప్పింది కొంచెం విని సరిగ్గా అర్థం చేసుకొని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తే మనం హ్యాపీగా ఉంటాము, గవర్నమెంట్ హ్యాపీగా ఉంటుంది, మన సొసైటీ హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.